అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? గియాల మళ్ళొక మంచి పాటతో మీ ముందుకు వచ్చినోళ్ళ. ఇంతకు గదేం పాట అనుకుంటున్నారా? చెప్తా వినుర్రి. చెప్పలేనంత బాధ నాలోనా నీకై చెప్పాలనుందిరాలోనా ఇన్నాళ్ళ ప్రేమనంత నాలోనా నీకై దాచుంచినాను రాయదలోనా. ఇట్లా వాడిన జరేమనుకోకుర్రి. ఇగోల్లా విన్నర్ కదా పాట ఎంత మంచిగా ఉన్నదో. కథ వింటా అంటే చాలా ఎమోషనల్గా ఉన్నది. అట్లా అనిపిస్తుంది ఎమోషనల్గా. కానీ వీడియో చూస్తే ఇంకా బాధగా ఉన్నదోల్లా. లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయిలకి ఈ పాట బాగా కనెక్ట్ అవుతుందిల్లా. ఈ పాటల మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ పాటల అర్థాలే కానీ అన్నీ చాలా మంచిగా ఉన్నాయి. ఇక ఈ పాట రాసింది మన అనిల్ చొప్పరి అన్నోల్లా. చాలా బాగా రాసిండు. గట్లనే ఈ పాటకు పైసలు ఖర్చు పెట్టి మన ముందుకు తెచ్చింది మన తరుణ్ కుమార్ అన్న. ఇక పోతి పాటకు మంచిగా మ్యూజిక్ చేసింది మన ఇంద్రజిత్ అన్న. గట్లనే ఈ పాటకు స్క్రీన్ ప్లే కాన్సెప్ట్ డైరెక్షన్ చేసింది మన మోహన్ మర్రిపెళ్ళన్న. ఇక మోహన్ అన్న డైరెక్షన్ అంటే ఎట్లాగో మనకు తెలిసిందేనాయే, మామూలుగా ఉండదు. గంత మంచిగా ఉంటుంది. ఎమోషనల్గా కామెడీగా సీరియస్ పాటకి చాలా సీరియస్గా పాటకి ఏ పాటకు తగ్గట్టు ఆ పాటకు ఏ మాత్రం తగ్గకుంటుంటుందిలా అన్న డైరెక్షను. గట్లనే ఈ పాటను వాడింది మన ఇంద్రజిత్ అన్నుల్లా. అన్న వాయిస్ మస్తు ఉంటుంది. గట్లనే ఈ పాటను కెమెరాల బంధించింది, ముక్కలతికింది, రంగులద్దింది మన కిషన్ రాయ్ అన్న. ఇక పోతి పాటల హీరోగా చేసింది మన కార్తిక్ రెడ్డి అన్న. కార్తిక్ అన్న యాక్టింగ్ చాలా బాగుంటుంది. అన్న పాటలు చూడుర్రుల్లా ఏ పాటలైనా చాలా బాగా చేస్తాడు. గట్లనే ఈ పాటలు కూడా మస్తు చేసిండు. ఎమోషనల్గా మస్తు చేసిండుల్లా. గట్లనే పాటల హీరోయిన్గా చేసింది మన హారిక ప్రియ అక్క. అక్క కూడా చాలా అంటే చాలా బాగా చేసిందుల్లా. ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్తోని మామూలుగా చెయ్యలే. సీన్కి తగ్గట్టు ఇచ్చిందుల్లా ఎక్స్ప్రెషన్లు. ఈ పాట చూస్తా అంటే బాగా కనెక్ట్ అవుతుందిల్లా. ఇక పోతే ఈ పాటను టీకే మ్యూజిక్లో రిలీజ్ చేసి ఇప్పటి వరకు 11 నెలలు అవుతుందిల్లా. కానీ ఇప్పటి వరకు ఈ పాటను 1.2 మిలియన్స్ పైనే మంది చూసిల్లుల్లా. మీలాగిట్లా ఇంకెవరన్నా ఈ పాటను చూసి ఉండకపోతే టీకే మ్యూజిక్స్ ఛానల్ ఉన్నది. అట్లనే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. జల్దీ పోయి చూడుర్రి. రేపు మళ్ళీ ఒక మంచి పాటతో మేము ముందుకు వస్తా. ఇగుంటా మళ్ళా.